నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుష్ట శిక్షణే ధ్యేయంగా, శిష్ట రక్షణే పరమార్థంగా శ్రీ మహావిష్ణువు దశావతారాల్ని దాల్చాడు. ఆ అవతార పరంపరలోని మొదటి అవతారం మత్స్యావతారం. సోమకాసురుని బారి నుంచి వేదాల్ని రక్షించి శ్రీమన్నారాయణుడు వేదనారాయణమూర్తిగా ఆవిష్కారమయ్యాడు. అలాంటి వేదనారాయణ స్వామి స్వరూపాలకు సంబంధించిన ఆలయాలు అత్యంత అరుదుగా ఉంటాయి. ఆ కోవలోనిదే చిత్తూరు జిల్లాలోని నాగలాపురం వేదనారాయణ స్వామి సన్నిధి. ఎన్నో చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక విశేషాలతో ఈ దివ్య వైష్ణవ క్షేత్రం ముడిపడి ఉంది. ఈ ఆలయ వివరాల్ని, విశేషాంశాల సమాహారాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాచార్యుని వచనం. భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తం చేసే సంకేతాలు. ఆ పరంపరలో మొదటి అవతారం మత్స్యావతారం. చైత్ర శుక్ల తృతీయ తిథి మత్స్యావతార ఆవిర్భవంగా పురాణాలు చెబుతాయి. అలాంటి మత్స్యావతార స్వరూపుడు వేదనారాయణుడు కొలువైన నాగలాపురం సన్నిధి అపురూప ఆలయ శిల్పకళా పెన్నిది. భూమిపై ప్రాణికోటి ఏర్పడక ముందు బ్రహ్మ సృష్టినేర్పరచడానికి తపస్సు చెయ్యసాగాడు. ఆ పరిస్థితిలో సోమకాసురుడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాల్ని అపహరించాడు. సముద్రగర్భంలో దాక్కున్నాడు. వేదాలు లేకపోతే జీవసృష్టిని ఏర్పరచడం కష్టమని భావించి బ్రహ్మ దేవతలందరితో కలిసి శ్రీహరిని శరణు వేడాడు. వేదోద్ధరణ కోసం శ్రీహరి సముద్రగర్భంలో సోమకాసురునితో తలపడడానికి మత్స్యావతారాన్ని ధరించాడు. ఆ తరువాత వేదాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ వేదాలను బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించిన దివ్య ప్రదేశమే అలనాటి వేదపురి. దీనినే వేదారణ్య క్షేత్రంగా కూడా వ్యవహరిస్తారు. ఇదే నేటి నాగలాపురం. పౌరాణికంగా వేదపురిగా, వేదారణ్యంగా, వేదస్థలిగా, హరిబ్రహ్మ వేద నిలయంగా, వేదనారాయణపురంగా ప్రసిద్ధి పొందిన దివ్యస్థలి నాగలాపురం. దీనికి పూర్వనామం హరికంఠాపురం. మన రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన ఆలయ శిల్పకళా వైభవానికి సంబంధించిన ఆలయాలలో నాగలాపురం వేదనారాయణ కూడా ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగమాంబ కోరిక మేరకు నిర్మించినటువంటి వేదనారాయణ స్వామి ఆలయం ఎన్నో వైభవ ప్రాభవాల్ని సంతరించుకుంది. ప్రాకారాలతో, సప్తద్వారాలతో, సువిశాల ప్రాకార మంటపంతో, అత్యంత కళాత్మక శిలా నైపుణ్యంతో ఈ సుందర సుమనోహర ఆలయం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
ప్రధానాలయం ప్రవేశద్వారం 3 అంతస్తులతో పంచకలశాలతో అలరారుతోంది. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు 1517వ సంవత్సరంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించాడు. శ్రీవారి దర్శనానంతరం మార్గమధ్యంలో హరికంఠాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించాడు. తన తల్లి కోరిక మేరకు శ్రీ వేదనారాయణ స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పంచప్రాకారాలు సప్తద్వారాలతో భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దాడు. ప్రధానాలయ ప్రవేశద్వారంపై వరుసగా దశావతారాలకు సంబంధించిన మూర్తులుంటాయి. ఈ తరహా శిల్పకళా సమాహారం ఎంతో అరుదైనది. హరికంఠాపురం అనే పేరును తన తల్లి పేరుతో నాగమాంబపురంగా నామకరణం చేశాడు. బ్రిటిష్ వారి పాలనాకాలంలో ఇది నాగలాపురంగా స్థిరపడింది. క్రీస్తుశకం 1336లో విజయనగర సామ్రాజ్య పరిపాలనా ప్రారంభం దక్షిణ భారతదేశంలో దేవాలయ వైభవ ప్రాభవాలకు స్వర్ణయుగం. ఆ పరంపరలోనిదే ఈ ఆలయం కూడా. వేదాల్ని అపహరించడమంటే విజ్ఞాన ప్రకాశాన్ని, తమోగుణ అహంకార శక్తిని తనలో లయం చేయడమని సంకేతం. రాక్షస నాశనముతోనే చతుర్ముఖుని సృష్టి రచన ప్రతిబంధక రూపమైన నిద్రరూప తపస్సు అంతరిస్తుంది. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో గోచరమయ్యే తేజమే పరమాత్మ స్ఫురణమని భావం. దీనిని గ్రహించిన ముముక్షువులు నివృత్తి రూపమోక్ష పదం పొందగలరని శ్రీహరి మత్స్యావతార రూపం వెల్లడిస్తోంది. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి గత వైభవానికి సమున్నత ప్రతిఫలనంగా నిలిచిన ఈ ఆలయ నిర్వహణను 1967వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ నుండి తిరుమల తిరుపతి దేవస్థానమే చేపట్టింది. ప్రతినిత్యం తిరుపతి నుండి నాగలాపురానికి దేవస్థానం ఆధ్వర్యంలో బస్సు సౌకర్యముంది. కృష్ణదేవరాయల తరువాత విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎందరో రాజులకు, రాజవంశీకులకు ఈ ఆలయ నమూనా మార్గనిర్దేశనం చేసింది. ఎన్నో రాజవంశాలు ఈ ఆలయ రూపురేఖలతోనే దక్షిణ భారతంలో ఎన్నో దేవాలయాలను నిర్మింపజేశారని చెబుతారు. ఆలయ వాస్తుకళ ఉచ్ఛస్థితిలో ఉన్న దశలో విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఎందరో స్థపతుల్ని, నిర్మాణ శిల్పుల్ని, కార్మికుల్ని సంవత్సరాల తరబడి ఈ వేదారణ్యంలో ఉంచి వారికి వసతి సౌకర్యాలను కల్పించి ఇంతటి దివ్యకళా సంపదను వారసత్వంగా మనకందించాడు. అందుకే కృష్ణరాయని కీర్తి, కళా వైభవానికి సమున్నత దీప్తి, ఎన్నటికీ తరగని చెరగని ఖ్యాతి అని రాయలవారిని శ్లాఘిస్తారు. ఆలయ ప్రధాన ప్రవేశద్వారం నుంచి మొదలుకొని విమాన గోపురాలు, ప్రాకారాల వరకు విజయనగర సామ్రాజ్య కళా కౌశలం ఈ లోగిలిలో అణువణువున ప్రకటితమవుతుంది. ప్రధాన ప్రవేశద్వారానికి ఎడమవైపు స్వామివారి నైవేద్య సమయంలో శ్రవణానందకరంగా మ్రోగించే భారీ కంచు గంట ఆకట్టుకుంటుంది. శ్రీవారి నైవేద్య సమయంలో
రాయలవారే ఈ గంటను మ్రోగించేవారని ప్రతీతి. స్వామివారు నెలకొన్న గుహాలయమైన గర్భాలయానికి అభిముఖంగా గరుడాళ్వార్ సన్నిధి నెలకొని ఉంది. హృదయ క్షేత్రంలో మృదువైన భక్తి అంకురాల్ని చిగురింపచేసే మూల విత్తనం ఆలయం. బలమైన ఆత్మ సాక్షాత్కార వృక్షంగా సమున్నతంగా ఎదగటానికి మన సంకల్పశక్తి ఆలంబన కావాలి. ఈ ఆలయంలోని గర్భగృహం, పంచప్రాకారాలు, సప్తద్వారాలకు ఎన్నో విశిష్టతలున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి నాగలాపురంలో వేంచేసి ఉన్నాడు. సోముకాసురుని సంహరించి వేదం తెచ్చి బ్రహ్మకిచ్చిన స్థలం. అందువల్ల వేదనారాయణ స్వామి నామధేయం. స్వామి ఇక్కడ మత్స్యావతార స్వరూపంగా ఉంటాడు. సప్తద్వారాలు, పంచప్రాకారాలతో ఆలయ నిర్మాణం. శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ తల్లి జ్ఞాపకార్థంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్టు చరిత్ర. ఓం నమో నారాయణాయ. గర్భాలయంలో శ్రీ వేదనారాయణ స్వామి శ్రీదేవి శ్రీ వేదవల్లి సమేతంగా ఇరు దేవేరులతో కొలువుదీరి ఉన్నాడు. ప్రయోగ చక్రధారిగా స్వామి తేజరిల్లుతాడు. అభయవరద హస్తముద్రలతో స్వామి జగన్మోహనకరంగా ప్రకటితమవుతాడు. నాగలాపురం వేదనారాయణ స్వామికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19 నుండి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నాగలాపురం వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయం నాగర, వేసర, ద్రవిడ శైలి నిర్మాణ కళల సమ్మిశ్రితంగా గోచరమవుతుంది. సూక్ష్మ స్థూల గోపురాలతో, పంచలోహ విమానాలతో పరిపూర్ణవంతమైన ఆలయ వాస్తుకి ప్రతీకగా భాసిల్లుతుంది. గర్భగృహంలోని విగ్రహం పరమాత్మకు ప్రతిరూపం. ఇక్కడ ఉన్న పంచప్రాకారాలు అంటే ప్రదక్షిణా పదాలు మానవ శరీరంలోని పంచకోశాలకు ప్రతీకలు. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇక ఈ ఆలయంలోని సప్తద్వారాలలో ప్రధాన ద్వారం మోక్షానికి సూచిక. మిగిలిన 6 ద్వారాలు షట్చక్రాలకు ప్రతీక. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ ఆజ్ఞా చక్రాలు. భక్తుడు లేదా సాధకుడి కఠిన సాధనల ఫలితంగా శరీరంలోని కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఇలా ఇక్కడ పంచప్రాకారాలు, సప్తద్వారాల్ని ఆధ్యాత్మిక రహస్యాల నేపథ్యంగా విశ్లేషించుకోవచ్చు. పంచప్రాకారాలు, సప్తద్వారాలతో ఎంతో అరుదైన స్థూల ఆలయ నిర్మాణ కౌశలంతో వేదనారాయణ స్వామి ఆలయం ఆకృతి దాల్చింది. ఆలయ ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామివారి సన్నిధి ఉంది. శ్రీరామచరణ సేవా పారాయణుడిగా రామభక్త హనుమాన్ మూర్తి ముకుళిత హస్తాలతో గోచరమవుతుంది. జానకీ శోకనాశకుడైన ఆంజనేయుడు భక్తాగ్రగణ్యునిగా, భక్తిరసామృత సింధువుగా ఇక్కడ ప్రకటితమవుతాడు. ఈ ఆలయంలో భక్తాంజనేయ స్వామి మరియు లక్ష్మీ నరసింహస్వామి, సీతారామచంద్ర స్వామి వార్లు కొలువయ్యున్నారు. ఆలయం అంటే మనిషి అంతరాత్మ లయమయ్యే ప్రదేశం. తనను తాను మరచి సర్వాత్మన దైవాన్ని దర్శించే నెలవు. ఇంతటి విశేషమైన ఆలయానికి ప్రతీక నాగలాపురం వేదనారాయణ స్వామి సన్నిధి. శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం నాగలాపురమున చాలా ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ఆలయం. ఈ ఆలయాన్ని 1513వ సంవత్సరం నుండి 1520వ సంవత్సరం వరకు శ్రీకృష్ణదేవరాయల వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లుగా మనకు
శాసనాధారాలను బట్టి తెలుస్తూ ఉన్నది. అప్పటి నుండి ఈ ఆలయాన్ని రాజులు మహంతుల తర్వాత ఈ ఆలయం 1967వ సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి విలీనం కాబడింది. తర్వాత సాంవత్సరిక బ్రహ్మోత్సవాలు, ఒకసారి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మార్చి నెలలో వచ్చేటువంటి సూర్య పూజ ఉత్సవాలు, అంతేకాకుండా వేదవల్లి అమ్మవారికి ప్రతి శుక్రవారం అభిషేకము, ప్రతి శనివారము శ్రీ వేదనారాయణ స్వామి వారికి అభిషేకము జరుగుతుంది. మత్స్యావతార రూపంలో శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో సంవత్సరాల కొలది యుద్ధం చేశాడు. స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కోసం సూర్యభగవానుడు తన తేజోవంతమైన పుంజాలను స్వామిపై ప్రసరింపచేశాడు. ఆ పరంపర నేటికీ కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం పంగుణి అనే తమిళ మాసంలో ఇక్కడ సూర్యపూజోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో తమిళనాడు నుంచి ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. ప్రధాన గోపురం నుండి 630 అడుగుల దూరంలో ఉన్న స్వామి మూల విరాట్టుపై సూర్యకిరణాలు ప్రతి సంవత్సరం మార్చి 25, 26, 27 తేదీలలో ప్రసరిస్తాయి. మొదటి రోజున స్వామి పాదాలపై, రెండవ రోజు నాభిపై, మూడవ రోజు శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఒంగోలు నుంచి కావలి, నెల్లూరుల మీదుగా తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి పుత్తూరు మీదుగా ఈ నాగలాపురం క్షేత్రానికి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా తీర్థయాత్రికులు చేరుకోవచ్చు. సకల సృష్టి పరిణామ వికాసాలకి దర్పణాలు శ్రీహరి దాల్చిన దశావతారాలు. ఆ పరంపరలో మొదటిది మత్స్యావతారం. జలమే జీవనాధారం అని చాటి చెప్పడానికి మొదటిగా శ్రీహరి జలచరమై మత్స్య రూపంలో ప్రకటితమయ్యాడు. బ్రహ్మకు వేదాల్ని తిరిగి అప్పగించిన ఆ దివ్య ప్రదేశం వేదపురిగా నాగలాపురంగా వినితికెక్కింది. వేద నారాయణమూర్తి దివ్య అనుగ్రహం మనందరిపై సదా వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.